తిరుమల శ్రీవారి చెంత జరిగిన రచ్చకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డాడు. మరి ముఖ్యంగా అలిపిరి డిపో బస్సు డ్రైవర్ అన్వేష్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది. తిరుమల శ్రీవారి చెంత ఏమిటి ఘోరం అంటూ కూడా ప్రస్తుతం అక్కడ చర్చ మొదలైంది. ఎలక్ట్రికల్ బస్సులోని సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తిరుమలలోని మాధవం గెస్ట్ హౌస్ దగ్గర బస్సు ఆపినందుకు దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాడు బాధితుడు. తిరుమల పోలీసులకు ఆర్టీసీ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసినందుకు కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ ఇప్పుడు వినిపిస్తోంది. మీరు విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడ ఆ చెయ్యి పట్టుకొని వెనక్కి తిప్పి పిడిగుద్దులు గురిపించాడు ఆ సదరు పోలీస్. ఈ నేపథ్యంలోని అక్కడ ఆ గొడవకు సంబంధించి ఆ విజువల్స్ అక్కడ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి కాబట్టి బయటకు వచ్చాయి. ఇది ఎంతవరకు సమంజసం? ఆపితే అతగాడి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలి. అంతకాని చేసుకునే హక్కు అధికారం ఇతగాడికి ఎవరిచ్చాడు? బాంబు స్క్వాడ్కి సంబంధించి అక్కడ ఆ పనులు నిర్వహించుకోవాలి. అంతేకాని ఒక మనిషి మీద దాడి చేసే హక్కు ఈ సదరు పోలీసుకి ఎవరిచ్చారు? ఈ మధ్య పోలీసు జులుంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం నిన్న తెలంగాణలో చూస్తాం. ఏఎస్ఐ రైతు పట్టుకుని బయటికి చేస్తాడు. ఈరోజు ఈ అసలు ఏమనుకుంటున్నారు మీరు పోలీసులు వ్యవస్థ అనేది ప్రజలకు రక్షకులు మాత్రమే. చేసుకునే హక్కు అధికారం మీకు లేవు. అంటిల్ దెన్ అన్లెస్ ఒక ఇష్యూకి రైజ్ అయిన తర్వాత మీకు మేం చెప్పేదే ఉంది. మీకు తెలియదా? విధులు నిర్వర్తించే మీకు తెలియదా? అందులో ఉన్నదెవరు? మీలాగే విధులు నిర్వర్తించే వ్యక్తి. ఏంటి హుకుం? ఏంటి జులుం? ఇది ఒక మనిషి మీద దాడి చేసే హక్కు మీకు ఎవరిచ్చారు? అంతకుముందు ఇంకొక పోలీసు షాప్లోకి వెళ్ళిపోయి మహిళ మీద దాడి చేస్తాడు. ఇదేనా మీరు నేర్చుకున్నది? ఇదేనా మీ సర్వీస్లో మీకు నేర్పించింది? ఇదేనా మీ ఉన్నతాధికారులు మీకు నేర్పించింది? ఇదేనా మీకు మీ ఉన్నతాధికారులు నేర్పించింది? ఇదేనా మీ సర్వీస్లో నేర్చుకుంది? ఒక మనిషి మీద దాడి చేయడం చేసుకోవడమేనా మీకు తెలిసింది? మీకు చేతనైతే ఈ కోపం మీరు పెండింగ్ ఉన్న కేసుల మీద చూపించండి. ఎన్ని కేసులు పెండింగ్లో లేవు? మీ కోపం అంటే ఆ కేసుల మీద చూపించండి. మీ కోపం ఉంటే కనుక అటువంటి వాటి మీద చూపిస్తే కేసులు సాల్వ్ అవుతాయి. ఏంటి దుర్మార్గం? ఏంటి దాష్టికం? రోజుకి పోలీసు వ్యవస్థ అంటే ప్రజల మీద నమ్మకం కోల్పోయేలా ప్రవర్తిస్తున్న ఈ పోలీసులకు సంబంధించి ఇలాంటి వ్యక్తులకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సింది. సస్పెన్షన్ కాదు, పీకి పడేయాలి. ఇలాంటి వాళ్ళని పీకి పడేయాల్సిందే. ఒకడేమో మహిళ మీద దాడి చేస్తాడు పోలీస్ యూనిఫామ్లో వెళ్ళి, ఇంకొకడేమో రైతు మీద దాడి చేస్తాడు, ఇంకొకడు వచ్చేసి ఇదిగో ఇలా. ప్రశ్నించేవాడు లేకపోవడం వల్ల జనాలు ప్రశ్నించడం మొదలు పెడితే మాకు పోలీసు వ్యవస్థ వద్దంటారు. గుర్తుపెట్టుకోండి. పోలీసు వ్యవస్థ అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయితే కనుక ప్రభుత్వాలు కూడా తలంచుతాయి. ఆ రోజు అసలు పోలీసు వ్యవస్థని రద్దు చేసేసి అనే తలంపు కనుక ప్రజలు వెళ్ళారనుకుందాం. మీలాంటి చేష్టల వల్ల, మీలాంటి వాళ్ళ చేష్టల వల్ల కనుక ప్రజలు అటువంటి నిర్ణయానికి వెళ్తే ఆలోచించండి. ఇప్పటికీ ఆ పోలీసులుగా ఎంతో మంచివాళ్ళు, మరి ముఖ్యంగా తమ విధులకి కట్టుబడి గొప్ప పేరు తెచ్చుకున్న వాళ్ళు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడి నుంచి కేంద్రానికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కేంద్రంలో కూడా తమ సత్తా చాటిన వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి వాళ్ళని చూసి నేర్చుకోండి, మంచి నేర్చుకోండి. ఒకడేమో అక్కడ మహిళ మీద దాడి చేస్తాడు. మన తెలుగు రాష్ట్రాల్లోని దరిద్రాలంతా కూడా పోలీసు వ్యవస్థ మీద రోజుకి నమ్మకం కలిగేలా ఎంతమంది పోలీసు అధికారులు లేరు? ఎంతమంది లేరండి? కానీ మీరు చేస్తోంది ఏంటి? ఇలాంటి వాళ్ళకు సంబంధించి ఇలాంటి వాళ్ళ మీద సస్పెన్షన్ కాదు, ఇలాంటి వాళ్ళని పీకి పక్కన పెడితే ఇంకోసారి ఆలోచిస్తారు దాడి చేయాలంటే. అతను కూడా విధుల్లో ఉన్న వ్యక్తే కదా. మీరు రాస్తారు కదా, ప్రభుత్వ ఉద్యోగులే కదా మీరు కూడాను. బస్సులోకి వెళ్ళినప్పుడు రాస్తారు కదా, విధుల్లో ఉన్న డ్రైవర్ మీద కానీ విధుల్లో ఉన్న కండక్టర్ మీద కానీ దాడికి పాల్పడితే సదరు శిక్ష ఇంత జరిమానా అని చెప్పి మీకు వర్తించవా?
పోలీసులు అయితే మీరు మినహాయింపా ఏమనుకుంటారు మీరు ఈరోజు ఆ సీసీటీవీ ఆ బస్సులో ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే ఈ విజువల్ బయటకు వచ్చేదా? ఈరోజు విజువల్ బయటకు వచ్చేదా? ఇక్కడ ఒక ప్రభుత్వ ఉద్యోగం లేకపోతే విధిలో ఉన్న వ్యక్తి మీద మీరు ఇలా ప్రవర్తిస్తే తిరుపతికి కోట్లాది మంది వస్తారు. వాళ్ళకి మీరేం సమాధానం చెప్తారు? వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే వాళ్ళ మీద కూడా ఇలాగే తిరగబడతారా? తప్పు చేస్తే ఇలాగే కొడతారా? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసేసుకుంటారా? లాగేసుకుంటారా? గుంజేసుకుంటారా? చంపేస్తారా? ఆ కోపంతో ఆ చెయ్యి విరిగితే మీ కోపానికి ఆ వ్యక్తి బలైపోతే ఆ కుటుంబానికి మీరు సమాధానం చెప్పగలరా? ఒకడేమో రైతుని ఇసిరేస్తాడు ఏకంగా, ఏదో రైతు వస్తువు అయినట్టు. రైతుల మీద నమ్మకం లేదు, రైతుల మీద కనీసం రైతన్న వాల్యూ లేదు అతగాడికి. ఇతగాడికి ఏమో డ్రైవర్ అంటే అంత చిన్న చూపా? ఆ డ్రైవర్ అంటే అంత చిన్న చూపా? సరే ఆపాడు, తప్పు జరిగింది. ఆ తప్పు ఎవరు తప్పు కాదని అనట్లేదు కదా. తప్పు చేసినప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వాళ్ళ మీద అక్కడ కంప్లైంట్ రైజ్ చేయాలి, అక్కడ దానికి తగినట్టు యాక్షన్ తీసుకోవాలి. కానీ చేతిలో తీసుకొని కొట్టేస్తారా? అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి సురేష్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, ప్రస్తుతం ఈ సదరు పోలీస్ అధికారి మీద ఏమైనా ఈ పోలీసుకి సంబంధించి ఇతగాడి మీద ఏమైనా చర్యలకు దిగడం జరిగిందా? ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్రారంభించారు? అసలు ఏం జరిగింది? సచిన్, ఏదైతే మీరు చెప్పినట్టుగా పోలీసు వ్యవహరించిన తీరు ఒక్కసారిగా భక్తులు చూసిన వారంతా కూడా ఆవేదన చెందినటువంటి పరిస్థితి. ఏదైతే అలిపిరి డిపోకు చెందినటువంటి ఎలక్ట్రికల్ బస్సు డ్రైవర్ తిరుమల నుంచి తిరుపతికి వచ్చుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క సంఘటన చోటు చేసుకుని, ఇది గడిచిన 2 రోజుల క్రితం చోటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే ఆ బస్సు ఎక్కేందుకు అక్కడ మనం స్టేజ్లో కూడా చూస్తున్నాం, కొంతమంది భక్తులు పక్కన మరో బస్సు ఉన్నా, ఇది ఏసీ బస్సు. సో ఈ బస్సు ఎక్కడానికి వాళ్ళు రావడం, బస్సు ఆపడం తోటి ఆ డ్రైవర్ బస్సు ఆపాడు. అయితే వెనక నుంచి ఇతను ఎవరైతే ఆ కానిస్టేబుల్ బాంబ్ స్క్వాడ్ సంబంధించినటువంటి ఆ సెక్యూరిటీ కానిస్టేబుల్ 2 వీలర్ లో వచ్చి ఏమన్నా తగిలిందా, మరి ఏం జరిగింది అన్నది మాత్రం వెనక పూర్తి సమాచారం రాలేదు బస్సు వెనక జరిగినటువంటి సంఘటన సంబంధించి. అయితే ఏదేమైనప్పటికీ ఆయన వచ్చి మాట్లాడటమో లేకపోతే పోలీసులకు తెలియజేయడమో, బండి తగులుంటే అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో లేకపోతే ట్రాఫిక్ పోలీసులు చెప్పడం చేయాలి. అంతేకాని నేరుగా లోపలికి వెళ్ళి ఆ డ్రైవర్ మీద పిడుగుతులు ఉత్తడం అన్నది మాత్రం నిజంగా అది చాలా దారుణమైన చెప్పాలి. మన సీసీ ఫుటేజ్ లో కూడా చూడొచ్చు, డ్రైవర్ కూడా కంటతడి పెడుతూ కన్నీళ్లు తుడుచుకుంటూ ఆ ఎక్కినటువంటి ప్యాసింజర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నేను ఏం జరగలేదు, బండి సైడ్ ఆ పక్కనున్న బస్సు నుంచి మీరు ఎక్కుతారనే సరే సైడ్ తిప్పానన్న సరే కూడా ఆయన వాళ్ళకంతా కూడా చెప్పి కన్నీటి పర్వతం అయినటువంటి పరిస్థితి కూడా నెలకొందనే చెప్పాలి. అయితే ఈ సంఘటన 2 రోజుల తర్వాత ఆర్టీసీ అధికారుల దృష్టికి, అదేవిధంగా ఆర్టీసీ యూనియన్ వాళ్ళు ఏదైతే వాళ్ళ యూనియన్ ఉంటుందో వారి దృష్టికి ఆ డ్రైవర్ తీసుకెళ్లడంతో ఇది ఖచ్చితంగా మనం కంప్లైంట్ ఇద్దాం, ఇది చాలా దారుణం, ఈ విధంగా చేస్తే డ్యూటీలు ఎలా నిర్వహించాలంటూ కూడా ఆ సంఘం నాయకులంతా కూడా ఉన్న ఎవరైతే డిపో మేనేజర్ తెలియజేయడం అయింది. ఆ తర్వాత ఖచ్చితంగా దీని మీద కేసు కూడా పెట్టాలంటూ కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే యూనియన్ నాయకులు అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేటువంటి పరిస్థితి మాత్రం ఇవాళ నెలకొందని చెప్పాలి. సత్యం, రైట్. ప్రస్తుతం పోలీస్ అధికారికి సంబంధించి ఏమంటున్నాడు? మరి ముఖ్యంగా ఈ తిరుపతికి తిరుమలకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఆ పోలీస్ అధికారుల దృష్టికి ఏమైనా తీసుకువెళ్లారా, లేకపోతే ఇంకా తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందా? యాక్షన్కి సంబంధించి ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? అంటే ఆర్టీసీ అధికారులు మాత్రం తెలియజేసినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతుంది. ఎవరైతే దాడి చేసినటువంటి కానిస్టేబుల్ ఎవరు, ఎందుకు దాడి చేశాడు, అతనికి ఏమైనా బస్సు ఏమైనా అతన్ని 2 వీలర్కి ఏమైనా తగిలిందా, లేకపోతే బస్సు అడ్డంగా పెట్టారన్న ఉక్రోషంతో వచ్చి దాడి చేశాడా, సహనాన్ని కోల్పి దాడి చేశాడా, ఏం చేశాడన్న కోణంలో మాత్రం అటు ఆర్టీసీ అధికారులు మాత్రం పోలీసులకు ఇప్పటికే ఇంటిమేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. అవసరమైతే దీని మీద కేసు కట్టి చర్యలు తీసుకోవాలి, లేదంటే మేమైతే ఉపేక్షించేది లేదు. ప్రతి ఒక్క డ్రైవర్ కూడా నిత్యం వేల మంది భక్తుల్ని తిరుమల నుంచి తిరుపతికి, తిరుపతి నుంచి తిరుమలకు చేర్చేటువంటి డ్రైవర్లు నిత్యం కూడా అప్ అండ్ డౌన్ చేయాలంటే ఘాట్ రోడ్ లో డ్రైవింగ్ అంటే ఎంత ఇదిగా ఉంటుందో ప్రతి ఒక్కరికి తెలుసు. అటువంటి విధులు నిర్వహించేటువంటి డ్రైవర్ల మీద ఈ రకంగా చేస్తే ఏ రకంగా మేము నీ విధులు నిర్వహించాలి? అందులోనూ ఒక పోలీస్ అధికారి, ఒక పోలీసు వ్యవస్థ సంబంధించినటువంటి వ్యక్తి ఆ రకంగా సహనం కోల్పోయి దాడి చేయడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా అతని మీద చర్యలు అయితే తీసుకోవాలన్న కోణంలో మాత్రం యూనియన్ నాయకులు అయితే ఒక పట్టు దీక్షతోనే ఉన్నారనే చెప్పాలి. ఖచ్చితంగా అతని మీద చర్యలు తీసుకొని అతను సస్పెండ్ చేయాలి, లేకపోతే ఏం జరిగిందో పూర్తి స్థాయిలో విచారించి మా బస్సు డ్రైవర్ తప్పుంటే కూడా తేల్చండి. ఒకవేళ ఉంటే
కంప్లైంట్ ఇవ్వండి, అంతేకాని కొట్టే రేట్స్ ఎవరిచ్చారన్నది యూనియన్ నాయకులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆ డ్రైవర్ కూడా నేను ఎంత చెప్పినా నా మాట వినకుండా నా చేయి పట్టి తిప్పి మరీ నన్ను కొట్టేటువంటి పరిస్థితి ఆయన చేశాడు, అది కరెక్ట్ కాదంటూ కూడా ఆ డ్రైవర్ కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టుగా కూడా యూనియన్ నాయకులతో తెలియజేస్తున్నారు. అయితే ఖచ్చితంగా ఆ ఎవరైతే దాడి చేసినటువంటి కానిస్టేబుల్ మీద కేసు అయితే నమోదు చేయాలి, చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులతో తెలియజేసినటువంటి పరిస్థితి. తిరుమల పోలీస్ స్టేషన్ సంబంధించి కూడా ఆ ఫుటేజ్ అన్ని కూడా ఇవాళ పరిశీలించి ఏం జరిగిందన్న కోణంలో మాత్రం విచారించేటువంటి అవకాశం ఉంది. రైట్ సురేష్, మొత్తంగా అయితే మాత్రం తిరుపతికి సంబంధించి ఇన్ఫాక్ట్ తిరుమలకు సంబంధించి ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ గురి చేస్తోంది. ఎందుకంటే తిరుమలలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డ ఘటన అక్కడ సంచలనంగా మారింది. అలిపిరి డిపో బస్ డ్రైవర్ అన్వేష్ పై బాంబు స్క్వాడ్ కానిస్టేబుల్ దాడికి పాల్పడ్డ ఘటన ఒకసారిగా అందరినీ షాక్ గురి చేసింది. ఎలక్ట్రికల్ బస్సులోని సీసీ కెమెరాల్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. తిరుమలలోని మాధవం గెస్ట్ హౌస్ దగ్గర బస్సు ఆపినందుకు దాడికి పాల్పడినట్టుగా ప్రస్తుతం అక్కడ తెలుస్తోంది. ఘటనను ఆర్టీసీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు బాధితుడు. తిరుమల పోలీసులకు ఆర్టీసీ యూనియన్ నాయకులు ఫిర్యాదు చేశారు. డ్యూటీలో ఉన్న డ్రైవర్ పై దాడి చేసిన కానిస్టేబుల్ మీద చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.